సర్వేశ్వరుడు కృప చెయ్యాలి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నేను శాస్త్రాన్ని నమ్మినవాడిని. అంతేగాని శాస్త్రం చెప్పిన వాటిని ఎన్నింటిని మనం పక్కన పెట్టేద్దామని ఆలోచించాను అనుకోండి, అది కాదు శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రాన్ని పక్కన పెట్టని ఎక్కడ చెప్పినట్టు సాయిబాబా గారు శ్రద్ధ పక్కన పెడితే? శ్రద్ధ సాబూరి ఆయన పక్కన ఉంటే శాస్త్రం వద్దని ఎలా అనగలరు మీరు? శ్రద్ధ అన్న మాట అక్కడ ఉన్నంతసేపు శాస్త్రాన్ని మీరు పట్టుకోవాల్సిందే. కాబట్టి యయా వస్తూపలభ్యతే, అప్పుడే నీకు ఏదైనా లభ్యం అవుతుంది. అదే యోగ కర్మసు కౌశలం, అదే అంటున్నాడు కృష్ణ భగవానుడు. ఏ గురువు మాట్లాడినా శాస్త్రాన్ని మాట్లాడతారండి. ఏ గురువు గారు మాట్లాడినా ఎప్పుడు అడ్డదారి చెప్పరని మీరు జ్ఞాపకం బాగా ఉంచుకోవలసి ఉంటుంది. ఏ గురువు అయినా శాస్త్రమును పాటించనే చెప్తాడు తప్ప ఏం పర్వాలేదండి శాస్త్రాన్ని విడిచిపెట్టేసేయండి అని చెప్పినటువంటి వ్యక్తి లోకానికి ప్రయోజనమును చేకూర్చలేడు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఎందువల్ల మీకు నేను ఇప్పుడే చెప్పా, యోగ కర్మసు కౌశలం. ఇలా తిప్పితే కడతారు, ఇలా తిప్పితే విప్పుతారు. మీరు కట్టడం తిప్పడం, చెయ్యి తిప్పడం సరిగా చెప్పకపోతే వాడు ఇంకా 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 బంధనంలో కడతాడు. ఎంత పెట్టి హెచ్చ వేసినా చివర సున్నుంది, సున్నే వచ్చేస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడాలి అంటే యోగ కర్మసు కౌశలం. దొంగతనం చాలా నేర్పరితనంగా చేశానండి, ఉపయోగం లేదు. నేను చాలా నేర్పరితనంగా నా జీవితంలో అబద్ధాలాడాను. ఎప్పుడూ ఎవ్వరూ నేను అబద్ధం ఆడానని గుర్తుపట్టలేకపోయారు. అంత బాగా అబద్ధం ఆడాను కాదు. నువ్వు మాటకి నిలబడగలవా, అందులో నువ్వు కష్టపడ్డావా, అది నేర్పరితనం. ఇప్పుడు నేను కారులో వస్తూ దొరగారితో అదే మా ప్రస్తావన చేస్తూ వస్తున్నా. ఒక్క మనిషి ఇంత సంకల్పం చేసి ఇంత కార్యం చెయ్యాలంటే తెల్లవారు లేస్తే మనము చేస్తున్నాం. దొరగారు ఎంత కష్టపడ్డాడో ఓ మహానుభావుడు, ఎంత ఆలోచన చేశారో, ఎంత ఆవేదన పడ్డారో. అటువంటి వ్యక్తికి మాట ఇచ్చిన తరువాత వారం రోజులు వస్తానని, వారం రోజులు నేను వెళ్ళి నేను చెప్పగలిగింది చెప్పి, అమ్మయ్యా ఆయన ఇంత కష్టపడితే ఆయనకి నేను ఒక ఉపకారం చెయ్యగలిగాను, ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళి గంట చెప్పాను, అరగంట చెప్పాను, నేను నమ్ముకున్న శాస్త్రాన్ని చెప్పి నేను వచ్చాను, చాలు, నాకు ఈ తృప్తి చాలు దొరగారు. అంత కష్టపడిన వ్యక్తికి నన్ను అడిగిన ఉపకారం నేను చేయగలిగాను, చాలు. మీరు మాట నిలబెట్టుకోవడానికి పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మాట తప్పడానికి పెద్ద పరిశ్రమ అక్కర్లేదండి. ఒక్క మాట చాలు అబద్ధం చెప్పడానికి. నేను ఈ 8 రోజుల ఉపన్యాసాలకి నేను రావాలని ఏం లేదు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏమిటో ఒళ్ళు వెచ్చగా ఉంటుందండి. డాక్టర్ గారు కొన్నాళ్ళు సాయంకాలం పూట్ల ఎక్కడికి వెళ్ళకండి, అందులో ఓపెన్ ఎయిర్లోకి వాటికి వద్దన్నారు సుబ్బారావు, అందుచేత నేను ఏదో ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాల్సి వస్తుంది, నన్ను మన్నించండి ఈసారి. కానీ నేను అన్నాను అనుకోండి, నన్ను పేకట్టుకులు హక్కొస్తారేంటి? ఏమి రారు. కానీ వస్తాను అని మాట ఇచ్చి ఒకసారి ఒక ఆహ్వాన పత్రంలో ఫోటో పడిపోయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవలసిన కర్తవ్యం ఇక నాది. నిజంగా అంత శరీరం అనుమతించక నేను రాలేకపోయాను అనుకోండి, అది వీరు. కానీ నేర్పరితనంతో అబద్ధం ఆడడం గొప్పతనం కాదు, నేర్పరితనంతో కష్టపడి రావడం గొప్ప. దానికి నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని నువ్వు సంతోషించవలసింది ఏమైనా ఉంటే దానికి ఒక్కదానికి. నేను ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈశ్వరుడికి ఒక నేను ఎప్పుడు అంటుంటాను మా దొరగారితో, దొరగారు అమ్మయ్యా టిక్కు పెట్టానండి అంటుంటాను. ఈశ్వరానుగ్రహంతో నేను ఇచ్చిన మాట ఈశ్వరుడు నిలబెట్టుకునే అదృష్టాన్ని ఇచ్చాడండి అంటుంటాను. మాట ఇవ్వడం తేలికండి, వారం రోజులు వస్తానండి అనడం తేలిక. వారం రోజులు రావడానికి పడేటటువంటి పరిశ్రమ సామాన్యంగా ఏం ఉండదు. 5:30కి ఆఫీస్ అయితే ఇంటికి పరిగెత్తి సంధ్యావందనం చేసుకుని పంచె కట్టుకుని ఇక్కడికి వచ్చి వేదిక మీద కూర్చుని గంట సేపు వేదాంతం చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయడం అంటే తెల్లవారకట్ట 4 గంటలకి లేస్తే సాయంకాలం శరీరం బడలిపోయే వేళటికి మళ్ళీ ఏదో చెప్పొచ్చేయకుండా మనం సరిగ్గా మాట్లాడాలన్న పూనికతో ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడి వెళ్ళాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ మాట నిలబెట్టుకోలేము. దానికి ఈశ్వరుడికి నిజమైన సత్కారం ఏది అంటే, అమ్మయ్య ఈశ్వర నేను మాటిస్తే నిలబెట్టుకునేటట్టు చేశావయ్యా, చాలు, ఇంకింతకన్నా నాకేం కావాలి, ఇంకా నాకేం అక్కర్లేదు జీవితంలో. నా ఊపిరున్నంత కాలం నేను ఇలా ఎక్కడ మాటిస్తే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాట నిజం చేసి వచ్చేటటువంటి అదృష్టం నాకు లభిస్తే చాలు, ఇంకా నాకేం అక్కర్లేదు. యోగా కర్మసు కౌశలం. నేను నన్ను పొగుడుకున్నానని మీరు అనుకోవద్దు. ఒక మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు నేను మనవి చేస్తున్నాను. మీరు కర్మని ఎలాగైనా చెయ్యొచ్చు, ఈశ్వరుడు అడ్డుపడడు. ఎందుకో తెలుసా అండి? బుద్ధి ఇచ్చి విడిచిపెట్టి సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఈ దేహాన్ని మార్చడమా
దేహం అక్కర్లేకుండా కలపడమా అని చూడడంలో అక్కడ కౌశలాన్ని చూస్తాడు. వీడు ఎంత నిజాయితీగా నిలబడతాడు, ఎంత త్రికరణ శుద్ధితో నిలబడతాడో, శాస్త్రానికి ఎంత ధైర్యంతో నిలబడతాడు. లొంగిపోతాడా, శాస్త్రానికి నిలబడిపోతాడా, అదే ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి చెయ్యవద్దన్న పనిని చెయ్యడం నేర్పరితనం కాదని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏది చేస్తున్నారు అన్నదానికన్నా ఎలా చేస్తున్నారు అన్నదానికే శాస్త్రం పెద్దపీట వేస్తుంది. మీరు ఎంత సంపాదించారన్నదానికి పెద్దపీట వేయరు, ఎలా సంపాదించారన్నదానికే పెద్దపీట. ఎందుకో తెలుసా అండి? నేను పేర్లు చెప్పకూడదు. తమ ఇచ్చ వచ్చినట్లు సంపాదించి కూతురు విధవైపోయి ఒక్క బిడ్డండి కూడా కనకుండా ఇంటికి వచ్చేస్తే, కొడుకు అకస్మాత్తుగా తల మీద దెబ్బ తగిలి పిచ్చివాడైపోతే గదిలో పెట్టి ఇంత అన్నం తలుపు తీసి లోపలికి తోసి తలుపేసేస్తే ఆ పిల్లాడు తిని గోడల మీదకి విసిరేస్తుంటే లోపలికి డాక్టర్ వెళ్ళి మత్తు ఇంజక్షన్ ఇస్తేనే పిల్లాడిని పట్టుకోగలిగిన రీతిలో పిల్లాడైపోతే, ఇలా కూతురైపోతే, సంపాదించనుకున్న కోట్లు ఎందుకు పనికి రాకపోతే ఏడుస్తూ జీవితం గడుపుతున్న వాళ్ళని నేను చూశాను లోకంలో. చేసినటువంటిది స్కూల్ మాస్టర్ ఉద్యోగం అయినా త్రికరణ శుద్ధిగా తన శాస్త్రాన్ని నమ్మి కష్టపడి చక్కగా శాస్త్రం ఎలా చెప్పిందో అలా వీధి చివర ఉన్న ఏటిపాయికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని తనకొచ్చిన విద్యని త్రికరణ శుద్ధిగా 10 మందికి నేర్పి తాను మర్యాదకి మాటకి కట్టుబడి బ్రతికినటువంటి వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఆకాశమంతెత్తు ఇరిగిపోతే ఎనలేని కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని గడిపితే చిట్ట చివర దేశాధినేతల యొక్క శరీరాలు కాలిపోయినట్టు శిష్యులు తెచ్చినటువంటి చందనపు చెక్కల్లో శరీరాలు కాలిపోతే అటువంటి గురువుగారు వెళ్ళిపోయిన రోజున వారమేసి రోజులు ఇళ్లల్లో అన్నం తినకుండా ఏడిచినటువంటి మహాపురుషుల జీవితాలు కూడా నేను చూశాను. ఎందుచేత మీతో అంటున్నానంటే, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని గృహస్థాశ్రమంలో ఉండేవారు. నేను ఒకసారి కారులో విశాఖపట్నం వైపు వెడుతూ అప్పలాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతుంటే నాతో కారులో వెళ్తున్న వ్యక్తి అన్నాడు, ఏంటి అంత గొప్పవారు ఏంటండి ఆయన అన్నాడు. నేనన్నా, నాకు ఇలా కాదు, ఆయన గొప్పతనం ఏమిటో అర్థం అవ్వాలి ఈయనకని, నేను ఆయన గొప్పతనం ఏమిటో చెప్తాను, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను ఉండండి, ఎలాగో హైవే మీద వెళ్తున్నాగా అని ఆ పక్క సందులోకి దిగి అరటిపళ్ళు కొబ్బరికాయలు అమ్మే కొట్టోటి చిన్నది ఉంటే అక్కడ ఒక అమ్మి వాటిని అమ్ముతోంది. అక్కడ నిలబడి ఏదో అరటిపళ్ళు కొన్నట్టుగా అమ్మ వారడైన అరటిపళ్ళు ఇమ్మని, అమ్మ ఇక్కడ ఏదో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారిని ఎవరో ఉన్నారంటారు కదా, వాళ్ళు ఇల్లే ఇక్కడ ఎక్కడో ఉందంటారు, నీకేమైనా తెలుసా అన్నాను. ఆ అమ్మాయి నన్ను ఇలా విచిత్రంగా చూసినట్టు చూసి, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఎవరో ఉంటారు ఇక్కడ, ఇక్కడే ఉంటారా అని అడుగుతున్నారా? శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి ఇల్లు అంటే ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చెప్తారు, మహానుభావుడండి ఆయన అంతే. ఎవరు ఒక అరటిపళ్ళు అమ్మి అది జీవితం అంటే. నేను ఈ అరటిపళ్ళు ఆయనకే పట్టుకెళ్తున్నాను ఉన్నాను, నాకు తెలిసి అప్పటికి ఆయన శరీరం వదిలేశారు. ఆవిడంది, మీరు అరటిపళ్ళు పట్టుకెడితే తినడానికి ఆయన లేరు ఇప్పుడు, మీరు ఎప్పుడు చూడలేదా అప్పలాచార్య స్వామి వారిని ఉన్నప్పుడు అంది. నేను విత్తిన ఆవిడ ఏముంటుందో చూద్దామని, మేము ఎప్పుడు చూడలేదమ్మా, ఈ మధ్యన ఎవరో చెప్పారు ఒకసారి చూద్దామని వచ్చాం, ఆయన లేకపోవడమే అన్నాను. ఏం మనిషివా నువ్వు, ఇన్నాళ్ల నుంచి కాకినాడలో ఉన్నానంటున్నావు, నీకు అప్పలాచార్య స్వామి వారు తెలీదా? ఏమి జన్మ నీ జన్మ? మహానుభావుడు ఎంతగా రామాయణాన్ని ప్రచారం చేసుకుని తరించిన వ్యక్తో తెలుసా? ఆయన శరీరం విడిచిపెడితే ఆయన ఇల్లు ఇదిగో 4 సందుల అవతలుంది, ఇక్కడి వరకు జనం నిలబడ్డారు ఆయన వెళ్ళిపోయిన రోజున. ఆయన శరీరం మామూలు కట్టెలలో కాలకూడదని ఇంటింటి నుంచి గంధపు చెక్కలు తెచ్చి గంధపు చెక్కల్లో కాల్చారు. అదే ఆయన జీవితం అంటే. మహానుభావుడే ఆయన అందావిడ. నేనప్పుడు ఇంకా ఏమైనా అంటే తిడుతుందేమోనని, అమ్మా నాకు తెలుసమ్మా, ప్రాతస్మరణీయులు వారి వైభవం, సామాన్య స్త్రీవి నువ్వు కూడా ఎంత గౌరవిస్తావన్నది విని ఆనందిద్దామని అడిగాను, అంతేనమ్మా నాకు తెలుసు అన్నాను. ఆవిడ ఎంతో సంతోషించింది. అంటే నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే, మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎలా సంపాదించారన్నది ప్రధానం. మీరు ఏవి అనుభవించారన్నది కాదు, మీరు ఎలా అనుభవించారన్నది ప్రధానం. ధర్మ వ్యతిరిక్తంగా భోగం అనుభవించిన వాడేమో, కానీ నొల్లుకునేది ఏముంటుంది చెప్పండి? శ్రీరామాయణం చూడండి, రాముడు చాలా కష్టాలు పడ్డాడు ధర్మం కోసం, రావణాసురుడు అధర్మాన్ని పట్టుకుని చాలా సుఖపడ్డాడు.
చాలా సుఖపడిన రావణుడు, చాలా కష్టపడిన రాముడు యుద్ధభూమిలో నించుంటే దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి ఎవరు గెలవాలని కోరారు? రాముడు గెలవాలని కోరారు. రావణుడి 10 తలలు తెగి కింద పడిపోతే సొంత భార్య మండోదరి ఆడవలేదు. ఆవిడంది, నాలో లేని అందం ఏమి నీకు సీతమ్మలో కనపడిందిరా తుచ్చుడా, నీ కామానికి నువ్వు చచ్చిపోయావురా, రాముడి చేతిలో కాదు చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోయావు బానే ఉంది. విభీషణుడు తలకరువి పెడతాడు, కష్టపడి కన్న కొడుకు ఇంద్రజిత్తుని చంపేశావు నీ కామానికి, రేపు నేను చచ్చిపోతే నాకు తలకరివి పుట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయావు, దుర్మార్గుడా, నీలాంటి భర్తని పొందిన నేను అదృష్టహీనను అందావిడ. మహాపతివ్రత మండోదరి. ఎన్ని అనుభవించారన్నది కాదు, కొడుక్కి రామ పేరు పెట్టుకున్న వాళ్ళు కోట్ల మీద ఉన్నారు. రావణ పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు, ఉండడు. ఎవరికి కావాలి కాంచనలంకకు ఆధిపత్యం ఉంటే, ఎవరికి కావాలి అంత ఐశ్వర్యం ఉంటే, ఎవరికి కావాలి ఎంతమంది దిక్పాలకుల్ని శాసిస్తే, నువ్వెలా అనుభవించావన్నది ప్రధానం. నువ్వు ఎలా అనుభవించావన్నది ప్రధానమైతే నువ్వు వేదం చెప్పినట్టు కర్మ చేశావా అన్నది ప్రధానం కదా. ఎలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సాధనము వేదప్రోక్తమే. నువ్వు వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికావా? అలా బ్రతికి ఉంటే నీ జీవితం ధన్యం. అలా బ్రతకకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని భోగములు అనుభవించినా, ఎంత కూడబెట్టినా, ఎంత అధికారివైనా, ఎంత అందగాడివైనా లోక కంటకుడవు. నీ వలన ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని యోగః కర్మసు కౌశలం. ఈ యోగం చేసేటటువంటి వాడు ఎలా ఉండాలో చెప్తున్నారు గీతాచార్యుడు.